ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. అమ్మవారి లీలా విలాసాలలో మరి ఒక సంఘటన. సమత్వం యోగం ఉచ్యతే అని భగవద్గీత చెప్తున్నది. ఆత్మ పరమాత్మల ఏకత్వమే యోగం. అందుకు భక్తి సహకరిస్తుంది. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై దోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, భారతీ సతివయ్య బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాణివై పరగ శ్రీలక్ష్మివయ్యు, గౌరమ్మ భార్యవైతివి హరికిని శ్రీలక్ష్మివైతివి అంటూ జానపదులు గౌరమ్మ పూజలు చేస్తారు. మూడు మూర్తులు, మూడు శక్తులకు మూలంపు దైవము అమ్మ. అమ్మకు ప్రకృతితోనే బంధం. ప్రకృతి శక్తియుక్తుల పారవస్యము అమ్మ సొంతం. అమ్మ సలహా, సంప్రదింపు, సహకారం, సాన్నిహిత్యాలతోనే హరిహర బ్రహ్మలు సైతం తమ తమ నిత్య కార్యక్రమ ప్రక్రియలను కొనసాగిస్తూ ఉన్నారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ పార్థునకు విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించి కర్తవ్య ఉన్మకుని చేయగా, క్షీరాంబుదిలో వటపత్ర సాయనుడైన హరికి జగన్మాత విశ్వరూపము సందర్శన భాగ్యం కలిగించి సృష్టి సత్యాన్ని వివరించింది. విశ్వ కళ్యాణం కొరకు శ్రీహరిని హయగ్రీవునిగా కూడా చేయడము మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అంతా విశ్వహితం కోసమే. మరి శ్రీహరి 10,000 సంవత్సరాల పాటు రాక్షస మూకతో పోరాడి అలసి సొలసి విశ్రాంతమగ్నుడైనాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు కొనకు తలను చేర్చి నిద్రలో మునిగాడు. ఇంతలో దేవతలు యాగ సంకల్పంతో విష్ణువును వెదకుకొనుచూ వచ్చి నిద్రిస్తున్న హరిని చూచి ఒక పురుగును సృష్టించి వింటినారికి కొరికి తెంచవలసినదిగా ఆజ్ఞాపిస్తారు. బ్రహ్మదేవుని భరోసాతో ఆ కీటకం ధైర్యం చేసి వింటినారి కొరికింది. ఇంకేముంది, లోకము భీకరలీలగా పెద్ద ధ్వనితో నారి తెగి విష్ణువు తలను కూడా త్రుంచి పైకి ఎగిరిపోయింది. దేవతలు హతాశులయ్యారు, విషాదంలో మునిగిపోయారు. బృహస్పతి సలహా మేరకు జగన్మాతను ప్రార్థించాలి అనుకున్నారు. కానీ ధైర్యం చాలలేదు. ఈ సందర్భంలో అర్హత పోయిందని భావించి వేదాలను రప్పించి అమ్మను సంస్తుతించమని కోరారు. అప్పుడు 4 వేదాలు పండు ముత్తైదువులై అమ్మను సంస్తుతించారు. అమ్మ ప్రత్యక్షమై దేవతలను ఓదార్చి ఇలా చెప్పింది: సురులారా, విచారించకండి. ఒకప్పుడు విష్ణువు లక్ష్మీదేవిని హేళన చేయగా లక్ష్మి భరించలేక అలవోకగా నన్ను హేళన చేసిన ఇతని శరీరం తెగి సముద్రంలో పడుగాగా అని శపించింది. ఆ శాపం ఇప్పుడు పరిసమాప్తమైంది అని చెప్పింది. మరియు సురులారా, హమగ్రీవుడని రాక్షసుడు నాకై 1000 ఏళ్ళు తపస్సు చేసి నా నుండి చావు లేకుండా వరం పొందాలని ప్రయత్నించాడు. అది కుదరదని అనగానేవాడు కనీసం నేను హయగ్రీవుని కనుక హయగ్రీవుని చేతిలోనే తనకు మరణం కలుగునట్లు మరి ఏ ప్రాణి వలన మరణం లేకుండా వరమును కోరినాడు. నేను అలాగే వరమిచ్చాను. ఇప్పుడు అది నెరవేరాలి అంటే ఏదైనా హయము అనగా గుర్రమును చంపి దాని శిరమును తెచ్చి విష్ణువు శరీరానికి సంఘటితపరచండి. విష్ణువు హయగ్రీవుడై ఆ రాక్షసుని చంపి లోకకాల పీడను వదిలిస్తాడు. జగద్దితానికి ఈ సంకల్పపు ఏర్పాటు చేయబడినది అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది. అనంతరము దేవతలు దేవశిల్పిని రప్పించి ఒక గుర్రపు శిరమును శ్రీహరి దేహానికి సంఘటితం చేయగా నిద్ర నుండి మేల్కొన్న విధంగా విష్ణువు లేచాడు. ఆ హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోకబాధను తీర్చారు హయగ్రీవ స్వామి. అయితే అశ్వము వేగానికి ప్రతీక మాత్రమే కాదు, జ్ఞానానికి కూడా ప్రతీక. అందుకే మనము నిత్య ప్రార్థనలో జ్ఞానానందం మయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తాం. హయగ్రీవ స్వామి హయగ్రీవుడు అనే రాక్షసుడిని చంపడం
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి మనము శ్రీహరిని హయగ్రీవ రూపంలో కూడా దర్శించుకోవచ్చు. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ.